ముందు ముందు నేను వేసే బౌన్సర్స్కి పవిత్ర తల బొప్పి కట్టి బుర్ర పాడై ఆఫీస్ నుంచి పారిపోతుంది. అదే కావాలి. పవిత్ర మీద ఏ పరిస్థితుల్లో అయినా కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు చూపించకు. నువ్వు పడిన బాధకి 1000 రెట్లది కుమిలిపోవాలి. మీరే చూస్తారు కదా డాడీ, నాతో పెట్టుకున్నందుకు నరకం చూపిస్తాను. అయితే ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకో సంజు, పవిత్ర చాలా తెలివిగలది, చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంది. నువ్వు ఆవులిస్తే నీ పేగులు లెక్కపెట్టే రకం. ఇన్వెస్టర్స్ మీటింగ్లో తన మాటల నైపుణ్యాన్ని, బిజినెస్ వ్యవహార శైలిని నేను కళ్ళారా చూశాను. తనని గెలవాలంటే నువ్వు ఎత్తుకు పై ఎత్తులు వేయగలగాలి. తనేదైనా నిర్ణయం తీసుకునేలోపు నువ్వు ఆచరణలో పెట్టగలగాలి. కుడి కన్నుకు తెలియకుండా ఎడమ కన్ను పొడవాలి. ప్రతి దాంట్లో కోలుకోకుండా దొంగ దెబ్బతీయాలి. అప్పుడు మాత్రమే పవిత్ర మీద నువ్వు అనుకున్నది సాధించగలవు. నా క్యాపబిలిటీ మీద మీకు నమ్మకం లేదా డాడీ? చూడు సంజు, ఇక్కడ కేపబిలిటీ ప్రసక్తే కాదు. పవిత్రని దెబ్బ కొట్టాలంటే నీ ముక్కుసుటితనం పనికిరాదు. కత్తితో పొడవాలి, చేతికి నెత్తురంటకూడదు. గొయ్యి తవ్వాలి, చేతికి మట్టంటకూడదు. క్లియర్గా అర్థమైంది డాడీ. మిగతా కథ నేను నడిపిస్తాను. అది పవిత్ర ఎలాంటి సమస్య వచ్చినా మేనేజ్ చేసుకోగలదు, ఎలాంటి పరిస్థితి వచ్చినా నెగ్గగలదు. అయినా తను ఫస్ట్ డే ఆఫీస్ వెళ్ళినందుకే నువ్వింత టెన్షన్ పడితే ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? ఫస్ట్ డే కాబట్టి నాకు ఈ టెన్షన్ సీతమ్మా. తర్వాత తన ఆఫీస్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, కంపెనీ వ్యవహారాలు కూడా బాగా చూసుకుంటుందనే నమ్మకం నాకుంది. ఈ టెన్షన్ అంతా ఆటోమేటిక్గా అప్పుడు తగ్గిపోతుందిలే. సీతమ్మా, నువ్వు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో.